ప్రీవియస్ లెక్చర్లో మనం ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్, స్కేల్ అండ్ రొటేట్ ప్రాపర్టీస్ వరకు డిస్కస్ చేసాం. అండ్ ఈ ఎగ్జాంపుల్ మనం ఆల్ 3 ప్రాపర్టీస్ని యూస్ చేసి క్రియేట్ చేసాం. ఈ లెక్చర్లో ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. సో స్క్యూ ఫంక్షన్ అనేది ఎలిమెంట్ని 2D ప్లేన్లో స్క్యూ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం యూజువల్లీ క్రియేట్ చేసే ఎలిమెంట్స్ అనేవి బ్లాక్ షేప్లో ఉంటాయి ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఒక ఎలిమెంట్ని స్క్యూ చేసి ప్యారలోగ్రామ్ షేప్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ప్రాపర్టీని యూస్ చేస్తాం. సో సేమ్ రొటేట్, ట్రాన్స్లేట్, స్కేల్ వీటన్నిటికీ ఎలా చూసామో అలానే మనం ఒక వాల్యూ ప్రొవైడ్ చేస్తే స్క్యూ ఫంక్షన్కి అది హారిజాంటల్లీ స్క్యూ అవుతుంది. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే ఫస్ట్ వాల్యూ హారిజాంటల్, సెకండ్ వాల్యూ వర్టికల్ అవుతుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. నా వెబ్సైట్స్లో మనం ఎక్కువ హెవీగా సిఎస్ఎస్ క్యూ ప్రాపర్టీ అనేది యూస్ చేయం యాజ్ కంపేర్ టు స్కేల్, రొటేట్ ఆర్ ట్రాన్స్లేట్. స్క్యూ అనేది చాలా రేర్లీ యూస్డ్ కాన్సెప్ట్. బట్ స్టిల్ కొన్ని ఇన్స్టెన్సెస్లో లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఈ కార్డ్ ఫార్మాట్ క్రియేట్ చేయడం కోసం అండ్ దానికి సమ్ ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్ యాడ్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్లో ఈ స్క్యూడ్ షేప్ ఏదైతే ఉందో ఇవి క్రియేట్ చేయడం కోసం మనం సిఎస్ఎస్ క్యూ ప్రాపర్టీని యూస్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ ఇలాంటి డయాగ్నల్ బ్యాక్గ్రౌండ్స్, స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడం కోసం కూడా మనం సిఎస్ఎస్ క్యూ ఫంక్షన్ని యూస్ చేయొచ్చు. సో మనం ఈ 2 ఎగ్జాంపుల్స్ని కంప్లీట్గా కాదు బట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ చేయాలో ఈ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ దిస్ కార్డ్ ఎగ్జాంపుల్. సో నేను సేమ్ ఈ ఎగ్జాంపుల్లోనే ఈ కంటెంట్ అంతా రిమూవ్ చేస్తున్నాను. సో మీరు ఇది కంప్లీట్గా ఉంచి ఇంకొక కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు ఎగ్జాంపుల్కి. బట్ ఫర్ నౌ ఐఎమ్ డిలీటింగ్ దిస్. దేర్ యు గో. సో వీ హ్యావ్ అ బ్లాంక్ క్యాన్వాస్. ఇప్పుడు ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఈ బ్యాక్ డ్రాప్, ఈ లైట్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే బ్యాక్ డ్రాప్ ఉందో దాన్ని. సో దానికోసం ఒక ఎంటీ డిఫ్ తీసుకుందాం, div డాట్ బ్యాక్ డ్రాప్. సో ఈ బ్యాక్ డ్రాప్ని సిఎస్ఎస్లో స్టైల్ చేద్దాం యూజింగ్ క్లాస్ సెలెక్టర్. సో మనకి ఈ రెక్టాంగులర్ షేప్ కావాలి అంటే ఫస్ట్ దానికి ఒక ఫిక్స్డ్ హైట్ అండ్ విడ్త్ అండ్ బార్డర్ రేడియస్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. సో హైట్ 20 rem, విడ్త్ 15 rem, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ. దేర్ యూ గో. ఇప్పుడు దీనికి బార్డర్ రేడియస్ లెట్స్ సే అరౌండ్ 20 పిక్సెల్ యాడ్ చేద్దాం. నా కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో దానికి బేసికలీ ఎలాంటి స్క్యూ ఎఫెక్ట్ లేదు. అది జస్ట్ ఒక యాంగిల్లో రొటేట్ అయ్యి ఉంది అంతే. అండ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యి ఉంది. సో దీనికి మనం అప్లై చేసే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్ రొటేట్, యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నెగటివ్ వాల్యూ అప్లై చేయాలి. అండ్ ఒక ఫస్ట్ మైన్యూట్ వాల్యూ లెట్స్ సే అరౌండ్ 10 degrees ప్రొవైడ్ చేసి చూద్దాం. దేర్ యు గో. స్లైట్లీ ఇంక్రీజ్ చేసి 20 degrees. మచ్ బెటర్ కదా. నౌ ఈ కార్డ్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ div డాట్ కార్డ్ లోపల మనం ఈ ఇమేజ్ కూడా యాడ్ చేద్దాం. సో నేను సమ్ ర్యాండమ్ ఇమేజ్ ఆల్రెడీ మీడియా ఫోల్డర్లో ఉన్న ఒక ర్యాండమ్ ఇమేజ్ని కన్సిడర్ చేస్తున్నాను. సంథింగ్ లైక్ దిస్ ఆర్ లిటిల్ డార్కర్ కలర్, సంథింగ్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు కార్డ్కి కూడా సేమ్ బ్యాక్ డ్రాప్కి ప్రొవైడ్ చేసిన హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీసే అప్లై చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ రెండు ఒకటే డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి కార్డ్ హైట్ 20 rem, విడ్త్ 15 rem. సో ఫస్ట్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. బ్లూ, slightly lighter blue. So now మనం ఫస్ట్ div బ్యాక్ డ్రాప్ యాడ్ చేసాం, సెకండ్ div కార్డ్ యాడ్ చేసాం. సో మన డాక్యుమెంట్ ఫ్లోలో ఎలా వెళ్తుంది, ఫస్ట్ ఇది యాడ్ అయింది, తర్వాత ఇది యాడ్ అయింది. బట్ మనకి ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వాలి. నా బై డిఫాల్ట్ మనకి ఎప్పుడు కూడా పొజిషన్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు HTML డాక్యుమెంట్లో ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో అవే ఆర్డర్లో ఎలిమెంట్స్ ఒకదాని మీద ఒకటి స్టాక్ అవుతాయి. సో వన్స్ మనం కార్డ్కి
పొజిషన్ అబ్సల్యూట్ అనే ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కార్డ్ దాని మీద ఓవర్లాప్ అయిపోతుంది. సో బేసికలీ దాని పేరెంట్ ఎలిమెంట్. సో ఈ రెండింటికి పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? బాడీ ఎలిమెంట్. సో బాడీ ఎలిమెంట్లో టాప్ రైట్ కార్నర్లో ఇవి ప్లేస్ అయ్యాయి. సిన్స్ మనకి ఎందుకంటే మనం ఆల్రెడీ సెంటర్ అని ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇదే దాని టాప్ రైట్ కార్నర్ అవుతుంది. సో టాప్ రైట్ కార్నర్కి ప్లేస్ అయ్యాయి. నా ఇమేజ్ని రెడ్యూస్ చేసి కార్డ్ విడ్త్కి తీసుకురావడం కోసం దానికి విడ్త్ 100% ప్రొవైడ్ చేద్దాం. సో ఇది మన కార్డ్. నా దీనికి కూడా సేమ్ బార్డర్ రేడియస్ 20 పిక్సెల్ అండ్ సేమ్ బార్డర్ రేడియస్ మనం ఇమేజ్కి కూడా అప్లై చేయాలి. నా బార్డర్ రేడియస్ అప్పుడు మనం డిస్కస్ చేసాం. సో ఫస్ట్ మనం బార్డర్ రేడియస్కి అప్లై చేసే వాల్యూస్ 1 వాల్యూ అప్లై చేయొచ్చు, 2 అప్లై చేయొచ్చు, 3 ఆర్ ఈవెన్ 4 వాల్యూస్ అప్లై చేయొచ్చు. 1 వాల్యూ అప్లై చేస్తే అన్ని కార్నర్స్లో సేమ్ అప్లై అవుతుంది. అంటే ఇక్కడ 20 పిక్సెల్ ఏదైతే ఉందో అది ఆల్ 4 కార్నర్స్కి అప్లై అయింది. 2 వాల్యూస్ అప్లై చేస్తే 10 పిక్సెల్. సో టాప్ రైట్ అండ్ బాటమ్ లెఫ్ట్ ఆర్ టాప్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్ అండ్ ఈ ఆపోజిట్, ఈ 2 ఆపోజిట్లో అప్లై అవుతాయి. సో 20 పిక్సెల్ 20 పిక్సెల్, 10 పిక్సెల్ 10 పిక్సెల్, ఆపోజిట్ డైరెక్షన్స్లో సేమ్ వాల్యూస్ అప్లై అవుతాయి. సో మనం 3 వాల్యూస్ అప్లై చేస్తే 40 పిక్సెల్ అనుకుంటే ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ అండ్ ఈ ఆపోజిట్లో వచ్చే సెకండ్ వాల్యూ. సో బేసికలీ ఈ రెండింటికి సేమ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ సెకండ్ మళ్ళీ 4 వాల్యూస్ అప్లై చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క వాల్యూ అప్లై అవుతుంది. సో లెట్స్ సే 50 పిక్సెల్, 20 పిక్సెల్, 10 పిక్సెల్, 40 పిక్సెల్ అండ్ 50 పిక్సెల్. 1 2 3 4 టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక్కొక్క వాల్యూ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి టాప్ లెఫ్ట్ అండ్ టాప్ రైట్ ఈ 2 వాల్యూస్ మాత్రమే మనకి 20 పిక్సెల్ కావాలి. బాటమ్ రెండు కూడా 0 ఉండాలి. సో మీరు ఇక్కడ అవుట్పుట్లో చెక్ చేస్తే సో టాప్ లెఫ్ట్ అండ్ టాప్ రైట్ వాల్యూస్ 20 పిక్సెల్, బాటమ్ రెండు 0 పిక్సెల్. సో టాప్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఓకే, టాప్ రైట్ కూడా 20 పిక్సెల్, ఇది 0 పిక్సెల్ అండ్ ఇది కూడా 0 పిక్సెల్. దేర్ యూ గో. సో ఈ కార్డ్ ఫార్మాట్ అనేది మనం యూజువలీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెబ్సైట్స్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ దీనికి ఉంటూనే ఉంటుంది. సో మీరు ఈ డిక్లరేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ మనం ఈ కార్డ్ ఫార్మాట్ అనేది చాలా వరకు వెబ్సైట్స్లో యూస్ చేస్తాం. సో కార్డ్ అంటే బేసికలీ ఇమేజ్ కిందన దానికి రిలేటెడ్ టెక్స్ట్ అండ్ ఈ కంప్లీట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కార్డ్ స్ట్రక్చర్ అవుతుంది. అండ్ దానికి మనం డిఫరెంట్ CSS స్టైలింగ్ అప్లై చేస్తాం. లైక్ ప్రీవియస్ లెక్చర్లో మనం యాపిల్ ఐఫోన్కి ఒక ప్రొడక్ట్ కార్డ్ బిల్డ్ చేసాం. ఆ ప్రొడక్ట్ కార్డ్కి మనం స్కేల్ ప్రాపర్టీ అప్లై చేసి దాని మీదకి హోవర్ చేసినప్పుడు షాడో ఎఫెక్ట్ అండ్ హోవర్ స్కేల్ ఎఫెక్ట్ని యాడ్ చేసాం. అలా మనకి మ్యాక్సిమం అన్ని ఈకామర్స్ వెబ్సైట్స్లో ఈ కార్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. సో ఇది ఎలా క్రియేట్ చేయాలో బేసిక్గా మనం ఈ కార్డ్ ఫార్మాట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈజీగా వచ్చి ఉండాలి. సో ఈ కార్డ్ ఫార్మాట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు క్లియర్గా అర్థమయ్యి ఉండాలి. సో బార్డర్ రేడియస్ మనకి కార్డ్ ఫార్మాట్ క్రియేట్ అయింది. నా ఇప్పుడు ఈ కార్డ్కి మనం స్క్యూ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. దీనికి స్లైట్లీ బాక్స్ షాడో కూడా యాడ్ చేద్దాం. 0 పిక్సెల్ 0 పిక్సెల్, బ్లర్ 5 పిక్సెల్, స్ప్రెడ్ 2 పిక్సెల్, లైట్ గ్రే. చాలా స్లైట్ ఎఫెక్ట్, జస్ట్ స్లైట్లీ దానికి ఒక 3D పాపప్ ఎఫెక్ట్ కనిపించడం కోసం మనం యూజువలీ బాక్స్ షాడో యాడ్ చేస్తాం. ఇప్పుడు దీనికి ట్రాన్స్ఫార్మ్ స్క్యూ. సో స్క్యూ ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ మనం చూద్దాం. సో యూజువలీ మనం ట్రాన్స్ఫార్మ్ స్క్యూ అని యూజ్ చేస్తే సో మనకి బై డిఫాల్ట్ ఎలిమెంట్ అనేది బ్లాక్లో ఉంటుంది, అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ప్రాపర్టీ యూజ్ చేస్తామో దాని ఒరిజినల్ యాక్సెస్ నుంచి అది 20 degrees డిస్టార్ట్ అవుతుంది. సో ఈ 20 degrees యాంగిల్లో అది డిస్టార్ట్ అవుతుంది. సో రెక్టాంగిల్ వచ్చేసి మనకి ప్యారలలోగ్రామ్ కింద కన్వర్ట్ అయింది. సో మనం స్క్యూ అని ప్రొవైడ్ చేస్తే బై డిఫాల్ట్ అది హారిజాంటల్లీ
బై డిఫాల్ట్ అది హారిజాంటలీ పాజిటివ్ సైడ్లో 20 degrees డిస్టార్ట్ చేస్తుంది, ఆర్ వాట్ ఎవర్ యాంగిల్ మనం ఆ బ్రాకెట్స్లో ప్రొవైడ్ చేస్తాము. నెగటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఆ యాక్సెస్కి బ్యాక్ సైడ్లో మనకి అది 20 degrees డిస్టార్ట్ అవుతుంది. సో -20 degrees అంటే ఆ హారిజాంటల్ వర్టికల్ యాక్సెస్కి బ్యాక్ సైడ్లో. సో బై డిఫాల్ట్ స్క్యూ అనేది హారిజాంటల్ ఆఫ్సెట్ని క్రియేట్ చేస్తుంది. వర్టికల్ ఆఫ్సెట్ క్రియేట్ చేయాలి అంటే మనం స్క్యూ వై యూస్ చేస్తాం. సో దీన్ని ఎగ్జాంపుల్తో చూద్దాం. స్క్యూ 10 degrees. దెర్ యూ గో. సో కంప్లీట్ ఎలిమెంట్ అనేది 10 degrees టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్ స్క్యూ అయింది. -10 చేస్తే నెగటివ్ సైడ్ అంటే బ్యాక్కి 10 degrees స్క్యూ అవుతుంది. సో ఇది మన యాక్సెస్. ఈ లైన్ ఏదైతే ఉందో అది మన యాక్సెస్. దానికి బ్యాక్కి 10 degrees మూవ్ అయింది. పాజిటివ్ అయితే ఈ యాక్సెస్ నుంచి 10 degrees ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. సో మనకి బేసికలీ బ్యాక్ సైడే మూవ్ అవ్వాలి. సో నెగిటివ్ వాల్యూ ప్రొవైడ్ చేద్దాం. సో -10 degrees. సో -10 టూ మచ్ అయింది కాబట్టి -5 ప్రొవైడ్ చేద్దాం. దేర్ యూ గో. సో నెక్స్ట్ దాంట్లో ఉండే బేసిక్ కంటెంట్ కోసం ఇంకొక డివ్ క్రియేట్ చేద్దాం. div.content. దీంట్లో ఫస్ట్ ఒక హెడ్డింగ్ స్పెక్టర్ అని, అండ్ దెన్ ఒక ర్యాండమ్ పారాగ్రాఫ్ lorem ipsum యాడ్ చేద్దాం. దేర్ యూ గో. సో ఇప్పుడు దీన్ని కార్డ్ మీదకి మూవ్ చేయడం కోసం కంటెంట్కి కూడా మనం పొజిషన్ అబ్సల్యూట్ అండ్ సేమ్ హైట్ అండ్ విడ్త్ని ప్రొవైడ్ చేద్దాం. హైట్ సో 20 బదులు 10 rem ప్రొవైడ్ చేద్దాం. విడ్త్ సేమ్ 15 rem. ప్యాడింగ్ 1 rem ప్రొవైడ్ చేద్దాం. అండ్ పొజిషన్ అబ్సల్యూట్. అండ్ ఇప్పుడు టాప్ 50%. డాట్. దేర్ యూ గో. మచ్ బెటర్. దీనికి టాప్, సో ఇది 20 rem ప్రొవైడ్ చేసి టాప్ 50% అప్లై చేస్తే 50% ఆర్ మేబీ 40%, 45%. నౌ ఫాంట్ సైజ్ extra small. There you go. Width 12 rem. Much better kada. There you go. సో ఇది మనకి ఒక కార్డ్ ఫార్మాట్ అండ్ దిస్ ఇస్ హౌ స్క్యూ వర్క్స్. సో స్క్యూ అని డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే అది బేసికలీ హారిజాంటలీ ఫార్వర్డ్కి ఆర్ బ్యాక్వర్డ్కి స్క్యూ చేస్తుంది. స్క్యూ వై అని ప్రొవైడ్ చేస్తే వర్టికల్ యాక్సెస్ ఏదైతే ఉందో, హారిజాంటల్ యాక్సెస్ ఏదైతే ఉందో దానికి ఐదర్ పైకి లేదా కిందకి స్క్యూ చేస్తుంది. సో సిన్స్ మనం పాజిటివ్ ప్రొవైడ్ చేస్తే డౌన్వర్డ్స్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్కి రైట్ సైడ్ టువర్డ్స్ ద రైట్ సైడ్ అనేది పాజిటివ్ అవుతుంది, టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇది మనకి సెంటర్ ఆఫ్ ద ప్లేన్ అయితే టువర్డ్స్ ద రైట్ సైడ్ పాజిటివ్ అండ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ నెగిటివ్. సిమిలర్లీ వై యాక్సిస్కి టువర్డ్స్ ద బాటమ్ పాజిటివ్, టువర్డ్స్ ద అప్ నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ మనం +5 degrees చేసాం కాబట్టి ఎక్స్ యాక్సెస్కి 5 degrees కిందకి వెళ్తుంది. బేసికలీ వై డైరెక్షన్లో కిందకి మూవ్ అవుతుంది. సో మనం స్క్యూ వై అంటే అది బేసికలీ ఎక్స్ యాక్సెస్ నుంచి వై డైరెక్షన్లో 5 degrees మూవ్ అయింది. సో మైనస్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్ యాక్సెస్ నుంచి -y డైరెక్షన్లో 5 degrees మూవ్ అయింది. సో ఇది మనకి స్క్యూ అంటే. ఆర్ సింప్లీ ఎక్స్ అండ్ వై ప్రొవైడ్ చేయకపోతే అది జస్ట్ ఎక్స్ యాక్సెస్ని డిఫాల్ట్ కింద తీసుకుంటుంది. 2 values ప్రొవైడ్ చేస్తే బోత్ ఎక్స్ అండ్ వై. సో ఎప్పుడు కూడా మనం 2 values ప్రొవైడ్ చేసినప్పుడు ఫస్ట్ది ఎక్స్ అవుతుంది, సెకండ్ది వై వాల్యూ అవుతుంది. సో 20 degrees. దేర్ యూ గో. సో 20 degrees టువర్డ్స్ ద పాజిటివ్ వై డైరెక్షన్ అండ్ 5 degrees టువర్డ్స్ ద బ్యాక్ సైడ్ అంటే నెగిటివ్ ఎక్స్ వైపు 5 degrees అండ్ పాజిటివ్ వై వైపు 20 degrees. ఇది డిస్టార్షన్. దిస్ ఇస్ టూ మచ్. మనకి కావాల్సిన అవుట్పుట్కి ఇది. అండ్ ఐ థింక్ దీనికి అడిషనల్గా ఇది స్లైట్లీ రొటేట్ కూడా అయ్యింది. సో దీనికి స్క్యూతో పాటు రొటేట్ కూడా అప్లై చేద్దాం. అరౌండ్ సేమ్ -5 degrees చేసి చూద్దాం. మచ్ బెటర్. సో ఇది మనకి కావాల్సిన అవుట్పుట్.
దేర్ యూ గో. సో ఇదే స్క్యూ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఈ స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చేసి చూద్దాం. సో స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్ అంటే బేసికలీ మనం ఈ పర్టికులర్ బ్లూ కలర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది బ్యాక్గ్రౌండ్ కింద కాకుండా ఒక డిఫరెంట్ ఎలిమెంట్ కింద తీసుకొని దానికి పొజిషన్ అబ్సల్యూట్ అండ్ జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీస్ యూస్ చేసి ఆ ప్లేస్లో దాన్ని పొజిషన్ చేద్దాం. సో సే ఫర్ ఇన్స్టెన్స్ ఇదే కాన్సెప్ట్కి మనం ఈ స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్ ఇలా యాడ్ చేయాలి అనుకుంటే ఇంకొక డిఫ్ తీసుకుందాం. డిఫ్ క్లాస్ skewed back, class name control V, skewed back की background color let's say light blue తీసుకొని దాంట్లో కలర్ పిక్కర్తో స్లైట్లీ డార్క్ కలర్ యూస్ చేద్దాం. నౌ దీనికి హైట్ 100% ప్రొవైడ్ చేద్దాం అండ్ విత్ 100%. బ్యాక్డ్రాప్ కి పొజిషన్ అబ్సల్యూట్. దేర్ యూ గో. సో మన కార్డ్ అక్కడే ప్లేస్ అయ్యి ఉంది పొజిషన్ అబ్సల్యూట్లో. దీనికి ఇప్పుడు హైట్ 100% అండ్ విడ్త్ 100% ప్రొవైడ్ చేసాం. సో అది కంప్లీట్ బాడీ ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. సో దీన్ని 96 చేస్తే 97, 8, దేర్ యూ గో, 98, 7, దేర్. సో మన కంప్లీట్ బాడీని అది ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్యూ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ స్క్యూ. సో మనకి ఇది బేసికలీ ఎక్స్ యాక్సిస్లో బ్యాక్ సైడ్ మూవ్ అవ్వాలి. సో నెగటివ్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి. -20 degrees. సో సంథింగ్ లైక్ దిస్, -30. దేర్ యూ గో. ఇప్పుడు బాడీకి ఓవర్ఫ్లో హిడెన్ ప్రొవైడ్ చేద్దాం అండ్ position absolute top 0 -50, top 0 left -50%. there you go. సో మనకి ఒక స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్ 50% బాడీని ఆక్యుపై చేస్తూ వచ్చింది. అండ్ దీనికి మనం బై డిఫాల్ట్ బ్యాక్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఆర్ ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ బ్లూ అప్లై చేయొచ్చు. దేర్ యూ. సో వీ హ్యావ్ అ స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ ఓవర్ఫ్లో హిడెన్ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే బాడీ హైట్ అండ్ విడ్త్ని క్రాస్ చేసి ఏదైతే కంటెంట్ ఓవర్ఫ్లో అవుతుందో దాన్ని కంప్లీట్లీ హైడ్ చేస్తుంది. దానివల్ల ఈ స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకి బాడీని క్రాస్ చేసి వెళ్ళిందో అది మొత్తం హైడ్ అయిపోయి మనకి ఓన్లీ ఈ పర్టికులర్ లైన్ మాత్రమే అవుట్పుట్లో కనిపిస్తుంది. సో ఇలా మనం స్క్యూడ్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయొచ్చు ఆర్ స్క్యూడ్ కార్డ్స్ ఆర్ ఎనీ స్క్యూడ్ ఎలిమెంట్స్ ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ప్రాపర్టీ యూస్ చేసి చేయొచ్చు. సో మనం ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్, స్కేల్, రొటేట్ అండ్ స్క్యూ ఆల్ 4 ప్రాపర్టీస్ గురించి డీటెయిల్గా విత్ రియల్ లైఫ్ వెబ్ పేజ్ ఎగ్జాంపుల్స్తో చూసాం. నెక్స్ట్ లెక్చర్లో ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్లో రొటేట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మాట్లాడాం. బట్ ఇన్ డీటెయిల్ దానికి వాల్యూస్ ఎలా అసైన్ చేస్తాం అన్నది నెక్స్ట్ లెక్చర్లో విత్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం.